హాయ్, అందరూ రండి, కూర్చోండి. ఈ చిట్టి చిన్నాళ్ళంతా ఎందుకు లేటుగా వస్తున్నారు? ఆ? మీరు స్టోరీ టైంకి చక్కగా రావాలి. ఓకేనా? ఆ, చక్కగా కూర్చుంటే మీకు స్టోరీ చెప్తాను, సరేనా? అయితే ఒక అడవిలో ఒక ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగు అడవిలో తిరుగుతూ ఉంటే ఒక ఎలుక ఏనుగు దగ్గరికి వచ్చి, ఏనుగు నాతోటి స్నేహితం చేస్తావా అంటుంది ఎలుక. అయితే ఆ ఏనుగు ఏమంటుందంటే, నేను ఇంత పెద్ద ఉన్నదాన్ని, నువ్వు ఇంత చిట్టి ఎలుకవు, నీతోటి నాకు స్నేహితం ఏమిటి? అవసరం లేదు, నేను నీతో స్నేహితం చేయను అంటుంది ఏనుగు. అయితే అప్పుడు చిన్నగా ఉంటేంది, పెద్దగా ఉంటేంది, నీకు కళ్ళు చెవులు మొక్కు ఉన్నవి, నాకు అలాగే ఉన్నాయి. నువ్వు నల్లగా ఉన్నావు, నేను నల్లగా ఉన్నాను. ఇద్దరికి పెద్దగా తేడా ఉంది ఏమిటి? ఇంకా శరీరమే కదా పెద్దగా చిన్నగా ఉన్నది. మనసు ఉంటే ఎలాగంటి వారితో స్నేహితం చేయొచ్చు అంటుంది ఎలుక. వద్దు, అక్కర్లేదు, నాకు నీతో నేను స్నేహితం చేయను, వెళ్ళిపో అంటుంది ఏనుగు. అన్న తర్వాత సరే అని చెప్పి ఎలుక వెళ్ళిపోతూ కొంచెం దూరంలో అక్కడక్కడ రోజు మామూలుగా తిరుగుతూ ఉంటుంది. తిరుగుతుంటే రోజు అలాగే ఏనుగు తిరుగుతూ ఉంటుంది, ఎలుక తిరుగుతూ ఉంటుంటే ఒకనాడు ఒక వేటగాడు వచ్చి ఏనుగుకు వల వేస్తాడు. వల వేసేసరికి ఏనుగును పట్టుకుందామని వల వేసేసరికి ఎలుక అది చూసి, నీకు వేటగాడు వల వేశాడు కదా. అప్పుడు ఏనుగు అరుస్తుంది, నన్ను రక్షించండి అని అరుస్తుంది. అరిచినప్పుడు ఎలుక దగ్గరికి వచ్చి, నేను ఎలాగైనా రక్షిస్తాను, నాతో స్నేహితం చేయమంటే నువ్వు అవసరం లేదన్నావు కదా, అయినా సరే నేను నీకు సహాయం చేస్తాను. నేను చిన్నగా ఉన్నాను, నీకేం చేయను అనుకుంటున్నావు కదా. నేను దూరంగా అక్కడ అడవిలో ఇంకా ఏనుగులు చాలా ఉన్నవి, ఆ ఏనుగులను నేను తొందరగా వెళ్ళి ఏనుగులను తీసుకొచ్చేసి నీ వల నుంచి నేను విడిపిస్తాను అని చెప్పి అంటుంది ఎలుక. సరే, తొందరగా వెళ్ళి మా వాడిని తీసుకురా అంటుంది ఏనుగు. ఎలుక పరిగెత్తు వెళ్ళి ఆ ఏనుగుల దగ్గరికి పోయి, ఇక్కడ అడవిలో ఇంకో ఏనుగు ఉంది, ఆ ఏనుగును వేటగాడు వల వేశాడు, దాని నుంచి రక్షించమని అడుగుతున్నది, మీరందరూ రావాలి అని చెప్పి అడుగుతుంది ఎలుక. ఆ ఏనుగులు సరే పద, మన జాతే కదా అనుకొని అన్నీ పరిగెత్తుకుంటూ వచ్చేసి వాటి తొండంతో వలనంతా చింపి పడేసి ఆ ఏనుగును విడిపించేసరికి ఆ ఏనుగు అప్పుడు ఎలుకను మెచ్చుకుంటుంది. నువ్వు చిన్నదానివైనా నాకు సహాయం చేశావు, నువ్వు చిన్నదానివి, నీతోటి నాకేం స్నేహం అని చెప్పి నేను చిన్నతనం చేశాను, కానీ కాదు, చిన్నైనా పెద్దయినా కానీ మనిషికి ఎవరికైనా సరే, మనిషికైనా జంతువుకైనా ఒక సహాయం చేసే బుద్ధి అనేది ఉంటే ఎలాగైనా సహాయం చేస్తారు, ఎలాంటి వారికైనా సహాయం చేస్తారు. కానీ ఇంకా సహాయం చేసే బుద్ధి లేని వాళ్ళు ఎవరికీ చెయ్యరు. అట్లాంటి టైంలో ఈ ఎలుక చిన్నదైనా సరే దానికి సహాయం చేసే బుద్ధి ఉంది కనుక అడవిలోకి వెళ్ళి ఆ ఏనుగులను తొలకొచ్చేసి ఇంకా ఈ ఏనుగును వల నుండి రక్షించేసి అది మంచి పని చేసింది. అప్పుడు ఏనుగుకు అర్థమవుతుంది అన్నట్టు, మనకు సహాయం చేయడానికి చిన్న పెద్ద ఏముంది, ఈ జంతువు ఆ జంతువు అని ఎందుకు అనుకోవాలి అని చెప్పి అప్పుడు ఎలుకకు కృతజ్ఞతలు చెప్పి ఏనుగు, ఇప్పటి నుంచి నేను నీతో స్నేహంగా ఉంటాను, మనం అడవిలో ఇద్దరము కలిసే ఉందాము, ఒకచోట ఉందాము, నీకేమన్నా అవసరం వచ్చినప్పుడు నేను సహాయం చేస్తాను, నాకేమన్నా అవసరం వచ్చినప్పుడు నువ్వు సహాయం చెయ్యి, ఇద్దరము స్నేహంగా ఉందాము అని చెప్పి ఆ సంతోషంలో ఏనుగు ఏం చేస్తుందంటే, నువ్వు నా వీపు మీదకి ఎక్కు, ఈ ఎడవంతా నిన్ను తిప్పేస్తాను, నీకు ఇష్టం ఉన్నప్పుడు కింద దిగి నీకు కావాల్సిన ఆహారం తినేసేయి, నీకు అడవిలో చిన్నగా నడుచుకుంటూ వెళ్తే నీకు చాలా కష్టం కనుక నీకు ఎక్కడ పోవాలంటే అక్కడ నా వీపు మీద మోసుకొని పోయి నీకు ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ నేను దించుతాను, నీకు కావాల్సిన ఆహారం నువ్వు తినేసేయి, నాకు కావాల్సిన ఆహారం నేను తినేస్తాను, ఇద్దరం కలిసి అడవిలో హాయిగా తిరుగుదాము అని చెప్తుంది ఏనుగు. అప్పుడు ఎలుక సరే అని చెప్పి
ఏనుగు పైన సంతోషంగా ఎక్కి కూర్చొని గంతులేస్తూ మంచి హాయిగా ఆడుకుంటూ అడవంతా తిరుగుతూ చాలా సంతోషంగా తిరుగుతాయి. ఎలుక ఏనుగు రెండు స్నేహంగా ఉంటాయి. అయితే ఈ కథలో నీతి ఏమిటంటే చిన్న పెద్ద వేరే జంతువు వేరే అని అనుకోకూడదు. ఎవరు సహాయం చేసే బుద్ధి ఉంటే వాళ్ళే మనవాళ్ళు, మంచివాళ్ళు. అందుకని ఎవరితోటైనా స్నేహితం చేయాలి, కానీ దుర్మార్గుల దగ్గరికి మాత్రం పోకూడదు. దుర్మార్గుల స్నేహితం మాత్రం చేయకూడదు. అది ఆ దుర్మార్గుల స్నేహితం చేస్తే ఆ చెడిపేదో మనకే జరుగుతుంది కనుక అయినంత వరకు మంచి వారితో స్నేహం చేయాలి, మంచిగా ఉండాలి. అయితే చిన్న పెద్ద అని ఒకరిని చిన్నతనం చేయకుండా వాళ్ళతో స్నేహంగా ఉండి మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి, మనకు వాళ్ళు హెల్ప్ చేయాలి, అలా ఉండాలి. సరే, మంచిది. మరి ఈ స్టోరీ విన్న తర్వాత అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.